వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి హరీష్ రావుకు వినతి దెబ్బతిన్న పంట వివరాలను అందించాలని కలెక్టర్కు మంత్రి ఆదేశం కర్నూలు జిల్లా ఆలూరులో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన ఎంఈఓ వైఖరికి నిరసనగా రోడ్డుపై ధర్నాకు స్తంభించిన ట్రాఫిక్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కుదరదని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్ ఈ నెల 5 వరకు ఉద్యోగాల్లో చేరేలా మరో అవకాశం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కుదరదని సీఎం కేసీఆర్ మరోసారి తేల్చి చెప్పారు ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ భేటీలో చర్చించిన ముఖ్యమంత్రి నవంబర్ 5 కల్లా కార్మికులు విధుల్లోకి చేరాలని అల్టిమేటం జారీ చేశారు దీంతో సీఎం కేసీఆర్ పై ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు భగ్గుమన్నారు రాజకీయ స్వార్థంతో సీఎం కేసీఆర్ ఆర్టీసీ గొంతు కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జీవితాలు ఏం కావాలని సగం రూట్లే ఆర్టీసీ చేతిలో ఉంటే ఉద్యోగుల భవిష్యత్ ఏంటి అని ప్రశ్నించారు ప్రభుత్వం చర్చలకు పిలవకుండా కార్మికులను బెదిరిస్తోందన్నారు ఆర్టీసీ కార్మికుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఒక 5100 బస్సులకు ప్రైవేట్ వాళ్లకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఆ విధంగా 5100 రూట్లు బస్సులకు పర్మిట్లు ఇవ్వబడతాయి అదేవిధంగా ఇది ఎందుకంటే దీనిలో పెద్ద కన్ఫ్యూజన్ లేదు ఆర్టీసీ వాళ్ళు అనాలోచితంగా అర్ధరహితంగా ఒక దురహంకారపూరితంగా సమ్మెకు పోయినారు అంతులేని కోరికలు పెట్టి సమ్మెకు పోయినారు ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయాలి అనే డిమాండ్ తీసుకొని పోయినారు కేబినెట్లో దాన్ని చాలా కూలంకషంగా చర్చ చేసినాం అది ఎన్నో విపరిణామాలకు దారితీస్తుంది చాలా బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదు అని నిర్ద్వంద్వంగా ఈరోజు కేబినెట్ డెసిషన్ తీసుకున్నది ఇది ఒక వ్యక్తి నిర్ణయం కాదు ఇట్స్ కేబినెట్ డెసిషన్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు ఎట్ ది సేమ్ టైం 5100 బస్సులకు రూట్లకు ప్రైవేట్ వాళ్ళకు పర్మిట్ కూడా ఇస్తా ఉన్నాం ఒక లెవెల్ ప్లే ఉండాలి ఈ బ్లాక్ మెయిల్ విధానం ఉండకూడదు భవిష్యత్తులో స్టేట్ ఇమేజ్ దెబ్బతినకూడదు మన రాజధాని ఇమేజ్ దెబ్బతినకూడదు దానికోసం నిర్ణయం తీసుకున్నాం ఎందుకోసం అంటే 3000 బస్సులు ఆర్టీసీ నడుపుతున్న బస్సులలో ఆర్టీసీ కరెక్ట్ ఫిగర్ ఏంటంటే వాళ్ళు నడుపుతున్న సర్వీసులు 10,400 ఇందులో 2,100 బస్సులు ఆల్రెడీ ప్రైవేట్ హైర్ తీసుకున్న బస్సులే ఉన్నాయి ఈ 10,400లో మిగిలినటువంటివి 8,300 ఈ 8,300 బస్సులలో 2,609 బస్సులు ఆల్రెడీ కండెమ్ అయిపోయినాయి వాటి నడపకూడదు వాస్తవానికి కండెమైనవి వాటి తీసేసి రీప్లేస్ చేయాలి ఇంకొక 3-4 నెలల్లో మరొక 400-500 బస్సులు కూడా కండెమ్ కాబోతున్నాయి అంటే కండెమ్ అయినటువంటి 3,000 బస్సులు ప్లస్ 2,100 ఆల్రెడీ ఆర్టీసీ దగ్గర ప్రైవేట్ హైర్లో ఉన్నవి వీటిని కలిపి 5,100 బస్సులు ప్రైవేట్ వాళ్ళకి పర్మిట్లు ఇస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ కొనగలిగిన పరిస్థితి లేదు ఆల్రెడీ 2,100 ఉన్నాయి కొత్తగా ప్రైవేట్ ఇస్తున్నటువంటి 3,000 అన్ని కలిపితే 5,100 అవుతుంది ఎందుకంటే కండమైన బస్సుల ప్లేస్లో ఆర్టీసీ కొనగలిగే పరిస్థితి లేదు వాళ్ళు లాస్లో ఉన్నారు అందువల్ల ఉన్నటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి ఆర్టీసీ కొనగలిగే పరిస్థితి లేదు నడపగలిగే పరిస్థితి లేదు ఆ విధంగా ఇవ్వడం జరిగింది సమ్మెకు వెళ్ళినారు వెళ్ళవద్దని చెప్పి మేము చెప్పినాం ప్రభుత్వం కమిటీ నియమించి చర్చలు జరపమన్నాం లేబర్ డిపార్ట్మెంట్ కూడా కన్సైలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది మధ్యలో వెళ్ళకూడదు సమ్మెకు వాళ్ళు వెళ్ళినారు వెళ్ళిన తర్వాత ఈ స్ట్రైక్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి లేబర్ జాయింట్ కమిషనర్ ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసినారు వాస్తవానికి ఒకసారి ఇల్లీగల్ స్ట్రైక్ డిక్లేర్ అయిపోతే అధికారికంగా ఆల్రెడీ డిక్లేర్ అయింది దాన్ని మేము కోర్టు కూడా సమర్పించినాం అయితే ఏమైందంటే ఇది చాలా కఠినమైన చట్టం ఎవరో ఏదో ప్లాట్ఫామ్ స్పీచ్లు వేరు కానీ రియాలిటీ వేరు రియాలిటీ ఏంటంటే ఇల్లీగల్ స్ట్రైక్ అని ఒకసారి డిక్లేర్ అయితే ఎంప్లాయీకి ఎంప్లాయర్కు
అంటే యాజమాన్యానికి ఉద్యోగస్తులకు సంబంధాలు కట్. ఆ తర్వాత ఏం మిగలదు ఇంకా. అంటే సంస్థ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ముందుకు పోవచ్చు. ఈ డోలాయమైన పరిస్థితి కూడా వచ్చి పడ్డది. కార్మికులందరూ కూడా నోట్లో మట్టిపడేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ సుమారుగా 49,000 మంది కార్మికులు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా ఈరోజు కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీల పాటలు పట్టుకొని, కొన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇంకో 9 రోజులు 6 రోజులు ఏదో కార్యాచరణను ప్రకటించింది. అది కూడా అర్ధరహితమైనటువంటిది, పనికొచ్చేటువంటిది కాదు. ఇది కార్మికుల శ్రేయస్సును కానీ, సంస్థ మనుగడను కానీ దృష్టిలో పట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నం కాజాలదు కూడా. అసలే కుదేలైపోయి ఉన్న సంస్థ పండగ సందర్భంలో రావాల్సిన అదనపు ఆదాయాన్ని కోల్పోయి పనికి మాలినటువంటి డిమాండ్లు పెట్టుకొని, ఇక్కడ దేశంలో జరిగినటువంటి డిమాండ్లు పెట్టుకొని ఈ రకంగా చేసినారు. దీనికి గాను ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఎవరిని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండకూడదు భవిష్యత్తులో. తీరా ప్రజలకు అసౌకర్యం రావద్దు. ఈ సమ్మెలు జరపడం కూడా ఎట్లా తయారైపోయిందంటే, విద్యార్థుల పరీక్షల టైంలో లేదు పండగల టైంలో చాలా డెలికేట్ టైమ్స్లో ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ లాగా తయారైంది. ఇది నివారించబడాలి. దేశంలో చాలా రాష్ట్రాలు చేసినాయి. ఈరోజు బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, చాలా రాష్ట్రాలలో చోట కేవలం వందల సంఖ్యలో బస్సులు ఉంది. అయితే బెస్ట్ మోడల్ మేము ఎగ్జామిన్ చేస్తే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉంది. మొత్తం అంతా ప్రైవేట్ కూడా ఇవ్వలేము. వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ బ్లాక్మెయిల్ చేయకూడదంటే ఖచ్చితంగా ఆర్టీసీ మనగడల్లో ఉండాలి. ఆర్టీసీ ఉండాలా, ప్రైవేట్ ప్లేయర్ కూడా ఉండాలి. ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అయితే దాని ప్రకారంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ని తెచ్చింది. ఈ యాక్ట్లో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంపూర్ణమైనటువంటి అధికారం ఇచ్చింది. ప్రైవేట్ రూట్ పర్మిట్లు ఇవ్వవచ్చు, ఎన్నైనా ఇవ్వవచ్చు. హెల్దీ కాంపిటీషన్ పెంచాలా, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పెంచాలా, మంచి సేఫ్టీ ప్రయాణికులకు రావాలా, మంచి సదుపాయాలు రావాలని చెప్పినారు. ఆ రకంగా ఈ నిర్ణయం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నిర్ణయాన్ని ఎవరు కూడా క్వశ్చన్ కూడా చేయగలరు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన యాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి నోటిఫై కూడా చేశారు. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ టుడే. కాబట్టి ఆ ప్రకారంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులు వాళ్ళకి సంబంధం లేదు వాస్తవానికి ఇప్పుడు ఆర్టీసీకి. అయితే వాళ్ళ పిల్లలను కలిగి ఉన్నారు, 49,000 మంది ఉన్నారు. మేము వాళ్ళ ఎడల ఎవరి ఎడల కూడా అట్లా లేము, ఉండవలసిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అందరికీ ఇప్పుడు సర్క్యులేట్ చేస్తారు. మేము చిరు ఉద్యోగులను, వల్నరబుల్గా ఉన్న వాళ్ళను ఏ విధంగా ఆదుకున్నాం, మాకు చరిత్ర ఉంది. ఎంత పెంచినాం చరిత్ర ఉంది. ఇదే ఆర్టీసీ కార్మికులు కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా 4 సంవత్సరాల వ్యవధిలో 67% జీతాలు పెంచినటువంటి చరిత్ర రాష్ట్ర చరిత్ర. 67% శాలరీ వీళ్ళకి ఇంక్రీజ్ చేసినాం. అదేవిధంగా 4,760 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే వాళ్ళని రెగ్యులరైజ్ కూడా చేసినాం, అందరికి చేసినట్టే. అదేవిధంగా మీకు ఇవి ఇచ్చిన కాకపోతే ఇచ్చేయండి. ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు 52% పెంచినాం. విఆర్ఎస్ 64.61% పెంచినాం. విఏఓ 333% పెంచినాం. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ 73% పెంచినాం. ప్రజల కడుపులు నింపినాం తప్ప ఎవరో పొట్ట మేము కొట్టలేదు, కొట్టే ఉద్దేశం కూడా మాకు లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 55.83% పెంచినాం. ఇట్లా 23 కేటగిరీల ఉద్యోగులకు, వివిధ రకాల ఉద్యోగులకు రకరకాలుగా పెంచిన వివరాలను మీకు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ వార్డులకు కావచ్చు, పోలీసు వారు వీరికి వారికి అనకుండా ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలనే ప్రయత్నం మేము చేసినాం తప్ప ఎవరికి చేసే అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. మీరు యూనియన్ల మాయలో పడి మీ బ్రతుకులు ఆగం చేసుకోవద్దు. మీ నాయకునిగా, మీ సోదరునిగా, రాష్ట్ర అధినేతగా మీరేదో కష్టాల పాలు కావాలా, మీరు అన్నం లేకుండా కాదు. మీ నాయకునిగా, మీ సోదరునిగా, రాష్ట్ర అధినేతగా మీరేదో కష్టాల పాలు కావాలా, మీరు అన్నం లేకుండా కావాలా అనే ఉద్దేశం మాకు లేదు.
కఠినంగా మిమ్మల్ని అణిచివేయాలి ఆ దురుద్దేశం మాకు లేదు. మీరందరూ ఆర్టీసీ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, చెడగొట్టుకోవద్దు. మీరు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగస్తులకు నేను ప్రభుత్వ పక్షాన ఛాన్స్ ఇస్తా ఉన్నాం. 5 నవంబర్ లోపు అంటే 3 ఉన్నాం. రేపు ఆదివారం, సోమవారం, మంగళవారం అర్ధరాత్రి వరకు మీరు బేషరతుగా మీ డ్యూటీలో చేరవచ్చు. చేరితే మీకు రక్షణ ఉంటుంది, అన్ని రకాలుగా మీ భవిష్యత్తు ఉంటుంది. లేదు మేము చెడగొట్టుకుంటాం, మేము ఎట్లనే పోతాం అంటే మీ ఇష్టం, అది దానికి ప్రభుత్వం. మేము బుల్డోజ్ చేస్తలేము, ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో మెరుగైన రవాణా సదుపాయం ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి. స్టేట్ యొక్క ఇమేజ్ పెరగాల. ఇప్పుడు ఈ రోజు వాళ్ళని దిగితే ఇక్కడ ఏమైందండి ఇంత అధ్వానం ఉంటుందా, బస్సులు నడపలేరా అని ఒక చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటిదాకా సహించినాం, చూసినాం. కాబట్టి ఇక నుంచి దీన్ని సహించే పరిస్థితి లేదు. రెండవ పాయింట్ నేను చెప్తా ఉన్నాను, కొంతమందికి అప్రిహెన్షన్స్ ఉంటుంది, అనుమానాలు ఉంటాయి. డెఫినెట్గా ఈ ప్రైవేట్ బస్సులు కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచడానికి లేదు. దీనికి ఒక రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించేటువంటి కమిషన్ ఉంటుంది. వీళ్ళు బస్ ఫేర్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పెంచేదానికి ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో పాలనా సంక్షోభంలో పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, రాచరిక వ్యవస్థకు, నయా నిజాం పాలనకు తెర తీశారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం వ్యవహరిస్తున్న తీరు అమానవీయంగా ఉందన్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేసీ నడ్డాకు ఆయన ఫిర్యాదు చేశారు. అత్యవసరంగా ఢిల్లీ వెళ్లిన లక్ష్మణ్ అరగంట పాటు నడ్డాతో భేటీ అయ్యారు. సుమారు నెల రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారని, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం స్పందించడం లేదని, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని వివరించారు. ఎంపీ సంజయ్పై పోలీసుల దాడి, ఆర్టీసీ సమ్మె పర్యావసనంగా రాష్ట్రంలో కొనసాగుతున్న అసాధారణ పరిస్థితులపై నడ్డాకు నివేదిక ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు సంజయ్పై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకులను టార్గెట్ గా చేసుకుని పోలీసులతో దాడులు చేయిస్తున్నారని, గతంలో తనపైన ఎమ్మెల్యే రాజాసింగ్ పై కూడా ఇలాగే దాడి చేశారని చెప్పారు. పోలీసులు టీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలంతా కూడా ప్రభావితమై వారు కాంగ్రెస్ వీడి నిన్న దాదాపు 10,000 మంది సభ్యులతో పార్టీలో చేరడం జరిగింది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకున్న విశ్వాసం టీఆర్ఎస్ పదే పదే విమర్శిస్తూ ఉన్నది. ఈ ఆర్టీసీ సమ్మె వెనకాల బీజేపీ ఉందని. ఆర్టీసీ సమ్మె వెనకాల కార్మికుల వెనకాలనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వెనకాల ఉంటాం, వాళ్ళకు అండగా ఉంటాం, వాళ్ళ ముందుంటాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ రాజీ పడే ప్రశ్నలు. ఈ ప్రభుత్వం ఈ రకంగానే బేషాలకు పోతే, ఈ రకంగా మరి పిచ్చుక మీద బ్రహ్మాస్తంగా చేస్తే కేంద్రంలో మేము కూడా అధికారులు ఉన్నాం, రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి గెలుపుతాం. మీరు చేసేటువంటి పన్నాగాలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తాం, ప్రజాస్వామ్యం ఎదుర్కొంటాం. కానీ ఒక ఎన్నికనే గీట్రాయి అంటే నంద్యాలలో గెలిచిన తెలుగుదేశం ఎందుకు మొన్న సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేకపోయింది, 8 నెలలు కూడా గడవలేదు. కాబట్టి ఓట్లు నోట్లే అక్కడ, అది ఒక గెలుపు కూడా కాదు. కులానికి ఒక ఎమ్మెల్యే, కులానికి ఒక నాయకుడు, ఊరికి ఒక నాయకుడిని పెట్టి గెలిచామనిపించుకున్నారు. నేను చాలా స్పష్టంగా ఆర్టీసీ సంఘాలు ఏ సమస్య అయితే వారు ప్రస్తావించారో చర్చించండి, సావధానంగా పరిష్కారం చూపండి. మేము ఫలానా డిమాండ్ అని చెప్పి బీజేపీ మేము ఒత్తిడి తీసుకురావటం లేదు. కర్నూలు జిల్లా ఆలూరులో గోవర్ధన్ టాకీ సమీపంలో ఉన్నటువంటి వైన్ షాప్ వలన అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు బస్ స్టాప్ నందు మహిళలు కూడా వేచి ఉండడానికి ఇబ్బంది పడుతున్నారని, ఘాజీ పబ్లిక్ స్కూల్ కి పిల్లలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని ఆలూరు కిషోర్ ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ కు వినతి పత్రం అందజేశారు. మరి అక్కడ ఎక్సైజ్ అధికారి మాట్లాడుతూ సమస్యను త్వరలోనే పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని అన్నారు. చెట్లు ప్రెసిడెంట్ మేడం 120
పట్టణంలో ఆలూరు నడిబొడ్డున వైన్ షాప్ నంబర్ 13154 గోవర్ధన్ టాకీస్ పక్కన ఉండే వైన్ షాప్ వల్ల చాలామంది కుటుంబాలకి, పక్కన ఉండే రామాలయం గుడి వాళ్ళకి, ఇటుపక్కన ఉండే స్కూల్ వాళ్ళకి, బస్ స్టాప్ ఉండడం వల్ల ప్రయాణికులకు అన్ని విధాలమైన వ్యక్తులకి చాలా సమస్యగా ఉంది. దాంతోపాటు ఇక్కడ అంతా కూడా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. ఫ్యామిలీస్, లేడీస్ అంతా ఉన్న దీంట్లో నడిపొట్టులో తీసి వైన్ షాప్ పెట్టారు. వీళ్ళందరూ కూడా దానివల్ల బాధపడుతుండే వ్యక్తులు, పిల్లలకి సమస్యగా ఉంది, ఆడవాళ్ళకి సమస్యగా ఉంది, పెద్దవాళ్ళకి సమస్యగా ఉంది, ప్రయాణికులకి సమస్యగా ఉంది. మేము దీన్ని ఖచ్చితంగా కూడా ఎక్స్చేంజ్ వారి దృష్టికి తీసుకెళ్ళి, వీలైతే మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళేసి ఈ వైన్ షాప్ ఒక లొకేషన్ని చేంజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మీ మీడియా వాళ్ళ సహకారం కూడా తీసుకునేసి రియల్ అయిన బాధితులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర కూడా వాయిస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతా పాస్ పోసుకుంటా నిలబడుకొని గాజట్లు పగలగొట్టేది, తాగేది, పోసుకుంటే పాస్ తాగిన తాగేది, పాస్ పగలగొట్టేది, ఆ గాజపు మడి సీజన్ పగలగొట్టిపోయేది. మన మా బాబు గాజపు తొక్కినాడు, ఇది వరకు బాగా కాలేదు కాళ్ళు. ఎప్పుడంటప్పుడు వచ్చి తలుపులు తట్టేది, ఎవడంటాడు వచ్చేది. ఎట్లా స్కూల్ ఉందమ్మా? స్కూల్ ఉందా? పిల్లలు పోయి తోలుకొచ్చాక కానీ ఇబ్బంది అయిపోయింది. ఆడవాళ్ళు పోవాలంటే దొంగతనంగా తలగా వచ్చుకొని పోవాలి. మేమేం దొంగతనం చేసిన వాళ్ళకి తల వంచుకొని పోవాలి. ఆడవాళ్ళు పోవాలంటే ఆడవాళ్ళు పోవాలన్నా, గుడి పోవాలన్నా అట్లే ఉంది. బస్ స్టాండ్ లేదని ఊరికి పోవాలన్నా కానీ తలగా వంచుకొని కూర్చున్నారు. ఏమో దొంగతనం చేసిన వాళ్ళక అసలు ఆడవాళ్ళు అనేది రిస్పెక్ట్ లెక్కనట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు ఈ వైన్ షాప్ తీసి పక్కన ఎక్కడన్నా పెట్టుకోండి, కానీ పక్కన పెట్టుకున్నా ఇక్కడ అంటే వద్దు. మా ఎక్కడన్నా పెట్టుకున్న వాళ్ళు మాకు సరిపోలేదు. మాకంతా గలీజ్ ఎక్కువైపోతుండదు. సరే సరే, సినిమా ఏరియాలో వద్దు. ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోమని ఇప్పుడంటప్పుడు లేసి ఎవరికైనా కుక్కలాల్సి బయటకు వస్తే ఎప్పుడంతా 4-5 మంది కుసిరింటారు. బస్ స్టాండ్ లో చూస్తే ఎక్కడ ఊరు పోయాలంటే బస్ ఊరు పోయాక లేదు. ఎప్పుడన్నా చూస్తే ఫుల్ నిలబడుకుంటారు మొగళ్ళు. మాకు ఇక్కడ బ్రాంచ్ షాప్ ఉండకూడదు. మాకు వచ్చేకి సమస్య ఈడ ఏమన్నా సినిమాకి పోయేకి సమస్య, ఎక్కడన్నా వచ్చేకి పోయేకి సమస్య ఉండదు. ఎట్లా చేయాలి? బ్రాంచ్ షాప్ తీయకూడదు, పెట్టకూడదు అన్న చట్ట మన అప్పుడే చేస్తే తీయలేదు. మాకు ఇప్పుడు తీయకూడదు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా బాధిత మహిళ అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. బీరంగారి ప్రమోద్ అనే వ్యక్తి మహిళను చూసి పారిపోయాడు. తప్పించుకున్న ప్రమోద్ పై బాధిత మహిళ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సిఐ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా విచారణలో అత్యాచారం జరిగిందని సిఐ శ్రీనివాస్ అన్నారు. తప్పించుకున్న ప్రమోద్ పై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. అంటే ఆమె వచ్చి కంప్లైంట్ చేసింది. ఎవరి మీద లైంగిక దాడి జరిగిందో ఆమె దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆమె దరఖాస్తు మీదనే మేము కేసు నమోదు చేసుకొని గ్రామానికి కూడా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయను. ఇట్ ఈజ్ జెన్యూన్, అంటే నిజంగా జరిగిందని చెప్పేసి మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. నేరస్తుడు పారిపోయాడు, అతని కొరకు సెర్చ్ చేస్తున్నాం. 99% ఈ రోజు కానీ కేసు పెట్టారా? లేకపోతే కేసు పెట్టారా? కేసు ఎప్పుడు ఫైల్ అయింది సార్? ఇది నైట్ రాత్రిలో. క్యాస్ట్ బై ఎస్సీ మాల, విలేజ్ వచ్చేసి బుడ్డాయిపల్లి గ్రామం, ఏజ్ 22 years. అయితే ఈమె ఆ గ్రామంలోనే నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంట్లో పని చేసుకుంటూ ఒక్కతే ఉంది. చిన్న పాప ఉంది, ఒక్కతే ఉంది ఇంట్లో. ఆ సమయంలో ఇంటికి ఆపోజిట్లో ఉండేటటువంటి సేమ్ క్యాస్ట్ పర్సన్ ఆపోజిట్లో ఉన్నటువంటి బీరంగారి ప్రమోద్, ఇతను కూడా క్యాస్ట్ బై ఎస్సీ మాల. బీరంగారి ప్రమోద్ ఇతను ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి మన బలవంతంగా ఇంట్లో తీసుకొచ్చి తలపెట్టి రేప్ చేయడం జరిగింది. అయితే ఆమె మొత్తుకుంటుంటే పక్కన ఉన్నటువంటి ఈ సుక్కమ్మ హస్బెండ్ ఉన్నాడు కదా రాజు అని, వాళ్ళ నాయనమ్మ చూసి ఇమీడియట్గా బయట నుంచి తలపెట్టి వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఫోన్ చేసి ఎవరైతే చేస్తున్నారని ఫోన్ చేస్తే రాజు కొద్దిగా బయట ఉండే ఇమీడియట్గా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చేసరికి ఇంట్లోనే ఉన్నారు. తలుపు కూడా చాలాసేపు తలుపు తర్వాత తలుపు తీసి
మనకి అయిపోయింది. తర్వాత సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం PRTU TS ఆధ్వర్యంలో నూతనంగా నియామకమైన ఉపాధ్యాయులకు మరియు వట్పల్లి మండల విలేకరులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల PRTU అధ్యక్షుడు సిద్ధేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు ఉద్యోగ నియమాలను ఎలా పాటించాలి అనే విషయాలను సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేరే పాఠశాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళ మీద కమ్యూనికేషన్ లేదా, ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి, ఎందుకంటే మేము ఎంత మాట్లాడి మేము పిల్లలమే, మీరు గురువులే, మీ స్థాయికి మేము ఎవరు పెంచలేరు, మేము కాదు లభిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా లభిస్తుందంటే మరి అమ్మ నాన్న తర్వాత గురువుకి అంత ప్రాధాన్యం అనేటటువంటిది ఉంది. మరి అలాంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినటువంటి మీ నూతన ఉపాధ్యాయులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మాకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా మిత్రులందరికీ కూడా మరి ఈ శుభ సందర్భంగా వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఉపాధ్యాయ వృత్తిలో మనగలగాలి అంటే కేవలం ఒక నాకు చదువు వస్తుంది, కేవలం జ్ఞానం అనేటటువంటి ఉంటే సరిపోతుంది అని కాదు. మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని పోయేటటువంటి మనస్తత్వంతో పాటు మరి విద్యార్థిని ఆకట్టుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు విద్యార్థి మేడం. ఎందుకంటే సహ విద్యార్థిగా ఎప్పుడు కూడా అప్డేట్ అవుతుంటేనే మనం విద్యార్థులకు అనేటటువంటి వాళ్ళకు న్యాయం చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటూ అలాగే మరి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు TLM ఏర్పాటు చేయడం కావచ్చు, విద్యార్థులు ఏ విధంగానైతే ఆకర్షించడం ద్వారా మరి ఆ విధంగా పాఠాలు బోధించి మీరందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మా గౌరవనీయ ప్రధాన కార్యదర్శి గారిని కోరుకుంటున్నాను. PRTU TS వట్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నూతన ఉపాధ్యాయుల అభినందన మరియు మా స్నేహితులు మిత్రులు గౌరవనీయులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా వేదికపై ఉన్నటువంటి గౌరవ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ బాలయ్య సార్ గారికి, అలాగే మా రాష్ట్ర బాధ్యులు గౌరవనీయులు శ్రీ నవీన్ కుమార్ గౌడ్ సార్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మంచి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి మా రామబాణం లాంటి మాటలు మాట్లాడేటటువంటి రామరెడ్డి సార్ గారికి, అలాగే మరొక రాష్ట్ర బాధ్యులు మంచి వ్యూహకర్తగా నిర్మల్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు విన్నవించారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా నాయకులు ఆయనను కలిశారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. దీనికి గాను స్పందించిన మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్ ద్వారా దెబ్బతిన్న పంట వివరాల నివేదికను పరిశీలించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళనకు గురికావద్దని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు లోలం శ్యామ్ సుందర్, నవీన్ రావు, హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు, విద్యార్థులు కలిసి ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీనితో విద్యార్థులకు భోజనం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భోజనాలు ఏర్పాటు చేయాలని ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. కారణం లేకుండా ఎంఈఓ ఏజెన్సీని రద్దు చేసి వేరే వ్యక్తులకు ఇవ్వడం చాలా దారుణమన్నారు. ఈ విషయంపై మంత్రిని వివరణ అడగగా పాతవాళ్లే చేసుకోండి అన్నారు. ఎంఈఓ ప్రవర్తనకు నిరసనగా రోడ్డుపై ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
చర్చలు గారు పిలిచి అని ఏం చేసిందంటే కించపరిచి బయటకు పంపించింది. నేను 13 సంవత్సరాల నుంచి మిడ్ డే మీల్ చేస్తున్నాం. 13 సంవత్సరాలు అప్పుడు మాకు హెడ్ మాస్టర్ ఉండింది, ఏమో ఎవరు చేయరు మీరు ముందుకు వచ్చి చేస్తారంటే సర్లే చేస్తాంలే మేడం మేము చేసుకుంటాంలే ఆ రోజు నుంచి చేస్తున్నాం. ఆ రోజు నుంచి మా జోలికి ఎవరు రాలేదు. ఎవరు రాకోకుండా మేము అట్లా రూపాయి నుంచి రూపాయి పావులత నుంచి బిల్లు రాకుండా 6 నెలల సంవత్సరమైనా చేస్తున్నాము. కానీ ఈ రోజు మరి ఏం ఒత్తిడి వచ్చిందో ఎవరు ఒత్తిడి వచ్చిందో ఇంకా మంత్రి వాళ్ళని మంత్రి పేరు చెప్తుంది. మంత్రి వాళ్ళని పోయితే మేము చెప్పలేదమ్మా మీ బడ్ల గురించి చేసుకోమండి మీరు అని చెప్పని మంత్రి వాళ్ళు చెప్తున్నారు. ఎంఈఓ మేడం దగ్గరకు వస్తే లేదమ్మా మంత్రితో ఫోన్ చెప్పండి అని చెప్పాను. దాటికి మంత్రి తమ్ముతో ఫోన్ చేయించినాం నారాయణ సంస్థన. ఆయన ఫోన్ చేసినా కానీ మరి మమ్మల్ని పిలిచి లేదు మరి వాళ్ళకి చెప్పినాడు వీళ్ళకి చెప్పినాడు అని చెప్తుంది. ఇప్పుడు 6 నెలల బిల్లులు రావాలి మేడం, 6 నెలల బిల్లులు వచ్చేదాకన్నా ఉన్ని బిల్లులు వచ్చినా కలిసి నేను తొలగిపోతానని పొద్దున్న ఎంత రిక్వెస్ట్గా అడుక్కున్నాను. అయినా కానీ ఆయన వినలేదు నా మాట. వినుకోకుండా దానికి నేను వేరే స్కూల్కి బియ్యం పంపిస్తుంటే ఆ బియ్యం పంపించకూడదు నేనే వండాలని చెప్పని నేను అడ్డుకొని ధర్నా కూర్చున్నాం అంతే, ఇంకేం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి హరీష్ రావుకు వినతి. దెబ్బతిన్న పంట వివరాలను అందించాలని కలెక్టర్కు మంత్రి ఆదేశం. కర్నూలు జిల్లా ఆలూరులో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన. ఎంఈఓ వైఖరికి నిరసనగా రోడ్డుపై ధర్నాకు స్తంభించిన ట్రాఫిక్. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కుదరదని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్. ఈ నెల 5 వరకు ఉద్యోగాల్లో చేరేలా మరో అవకాశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.